ఆడేరు నుంచి కన్నారావు టీచర్ గారు ఉన్నారు. వారు స్కూల్స్లో ఎంతో చక్కగా పిల్లలకి ధ్యానం నేర్పిస్తూ, అలాగే పండగలు అక్కడ ఏదైనా జాతరలు జరిగినప్పుడు కూడా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఈ మన్యసీమ మహాకరుణ చక్రానికి కూడా ఎంతో చక్కగా ప్రచారం నిర్వహించారు. సో వారి సందేశాన్ని తీసుకుందాం ఇప్పుడు. నాకు వెన్నుపూస నొప్పిగా ఉండేటప్పుడు ఆ వెన్నుపూస నొప్పితో ఒక వర్క్షాపు మేము చేస్తూ ఉన్నాం. మా టీచర్స్, మేము పెదవేల మండలంలో వర్క్ చేసేవాడు. ఆ టీచర్స్ ఒక 10 మంది ఒక వర్క్ ఇచ్చారు ఎంఓ గారు. ఆ వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ బాగా నొప్పి వస్తుండింది. దానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ రోజు నయమవుతుంది, నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ నొప్పి యథావిధిగా కొనసాగుతుండింది. అప్పుడు మా మాస్టరు, ఆయన ఆల్రెడీ ఈ ధ్యానానికి పరిచయం ఉంది, మన్మథరావు గారు మాస్టర్ అని, ఆయన నాకు చెప్పారు, సార్ నేను ఒక ఈ ధ్యానం అనేది చెప్తాను, మీరు అది ఫాలో చేయండి అన్నారు. సరే చెప్పండి, నేను అది కంటిన్యూ చేస్తానంటే, ఏం లేదు, కళ్ళు మూసుకొని చేతులు వేలలో వేలు పెట్టుకొని చేతులు క్రాస్ చేసుకొని ప్రతిరోజు నీవు చేయాలి, అది చేస్తే కొన్ని రోజులకి మొత్తం ఆ వెన్నుపూస నొప్పి అంతా నయమైపోతుంది అని అన్నారు. సరే అని ఆ రోజు మరుసటి నుండి నేను స్టార్ట్ చేశాను కానీ పూర్తిగా దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఇంకా నాకు అప్పటికి అసలు ఏమీ తెలియట్లేదు. కానీ ఆ ప్రయత్నం అంటూ చేస్తున్నప్పుడు ఆ సమయంలోనే మనకి భీమసింగిలో అక్కడ పాకలపాటి బాబు గారి ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడ మేడం వాళ్ళు రజిత దేవి మేడం గారు అని ఇద్దరు అక్కడ ఆల్రెడీ ఉన్నారు. అక్కడ ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ మేడం వాళ్ళు పాడల్లో ఎన్జిఓ ఆఫీస్లో ప్రతి నెల ఒక క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్లాసులో మేము అటెండ్ అయినా అంటే మన యొక్క ఈ ఏంటి ప్రాబ్లమ్స్ అనేది అక్కడ చెప్తే వాళ్ళు కూడా క్లియరెన్స్గా నాకు చెప్పలేదు. అప్పుడు కొన్ని బుక్స్ చదవడం జరిగింది. అప్పుడు ఈ పాకలపాటి బాబు గారు ఎలాగుంటారో, పత్రిజ్ గారు ఎలాగుంటారో అది నాకు పూర్తిగా తెలియలేదు. అయినా సరే నేను అప్పుడు సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయడం మొదలెట్టాను. అసలు పాకలపాటి బాబు గారు ఎలాగుంటారు, ఆయన్ని నేను ఒకసారి హాస్టల్గా చూసి అప్పుడు నేను తెలుసుకోవాలని నైటు 9లో మెడిటేషన్లో కూర్చున్నవాడు ఉదయం 5 గంటలు లేచేవాడు. అలా కంటిన్యూ నేను ఒక 7 days చేసినప్పుడు అసలు బాబు గారు ఎలా ఉంటారో ఆయన హాస్టల్గా నాకు కనబడడం జరిగింది. అది చూసిన తర్వాత అప్పుడు ధ్యానమాచక్రం వైజాగ్లో జరుగుతుంది. దాన్ని పత్రిజ్ గారు ప్రోగ్రామ్ అవుతుంది. దానికి ప్రచారంకి మాకు పాంప్లెట్లు ఇచ్చి మొత్తం ఏజెన్సీ అంతా ప్రచారం చేయమన్నారు. అప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రచారం చేస్తూ ఆ తర్వాత పత్రిజ్ గారికి నేను హాస్టల్ కంటే మరి మనం కళ్ళారా చూడలేదు, ఆయనకు వస్తే నేను చూడాలి, ఆయన ఎలా ఉంటారు ఏంటని దాన్ని కూడా నేను సంకల్పం పెట్టి చేశాను. ధ్యానం చేస్తే ధ్యానంలో ఆయన నాకు అనిపించిన హాస్టల్గా ఆయన మాకు కూర్చోబెట్టి ధ్యానం నేర్పిస్తున్నారనమాట. అప్పుడు చూశాను, పత్రిజ్ గారు ఇలా ఉంటారని. అప్పటి నుంచి ఇంకా పట్టుదల వదలకుండా ఇప్పటికి 9 years అయింది, కంటిన్యూ ధ్యానం చేస్తూనే ఉన్నాము. అలాగే మేము ఏజెన్సీలో మొత్తం అంటే ఇదివరకు మేము ఫస్ట్ అడుగుపెట్టినప్పుడు అంత ధ్యానం ఇంకా పూర్తిగా ప్రతి గ్రామానికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అంటే పత్రిజ్ గారు 2 సార్లు పాడర్ వచ్చారు. పాడర్ వచ్చినప్పుడు క్లాసులు ఏర్పాటు చేసాం. సార్ ఒక మాట అన్నారు, ఈ మన్యసీమ ధ్యానసీమ చేయాలయ్యా మీరు అని అన్నారు. ఆ ధ్యానసీమ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే మేము ప్రచారం చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు నుంచి మొత్తం ఏజెన్సీ అంతా ధ్యానసీమ చేయడానికి మేము కంకం కట్టుకొని ఇప్పుడు నుంచి ప్రయాణం చేస్తున్నాము. అందుకు మాతో పాటు ఈ వైజాగ్ నుంచి కూడా మాస్టర్లు వస్తున్నారు. మరి మేడం గారు మహేశ్వర్ మేడం గారితో ఈ ధ్యానమాచక్రానికి మొత్తం ఏజెన్సీ 11 మండలాల్లో మొన్న ప్రచారం చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది విలేజ్లకు వెళ్ళినప్పుడు. అలాగే వైజాగ్ నుండి అగనంపూడి నుంచి మన వల్లయ్య గారు కూడా పౌర్ణమి అమావాస్య క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో పాటలు మీరు చేయండి, మేము వస్తాము, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందనేసి ఆయన కూడా బాగా రెస్పాండ్ ఇస్తున్నారు మాకు. ఇది మాకు ఈ ధ్యానం వల్ల చాలా నేర్చుకున్నాము. అలాగే మా పాఠశాలలో పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళు 6-10 సంవత్సరాల మధ్య పిల్లలు, వాళ్ళు ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంకాలం ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తుంటే చాలా చక్కగా పిల్లలు చేస్తున్నారు ధ్యానం. అలాగే మా పాఠశాల కాకుండా ఆ చుట్టుపక్కల పాఠశాలల్లో కూడా మేము వెళ్ళి ఆ టీచర్స్కి, ఆ పిల్లలకి మొత్తం అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉన్నాం. ఇది నా యొక్క అనుభవాలు.
థ్యాంక్ యూ